నమస్కారం. ఈరోజు మనం భారతీయ రాజకీయాల్లో లెఫ్ట్ వింగ్ లేదా వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, వాటి నిర్మాణంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి అనే దానిపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన సోర్స్ కథనం ఒక పవర్ఫుల్ ఆలోచనతో మొదలవుతుంది. అదేమిటంటే, కేరళలో ఎదురైన ఓటమితో భవిష్యత్తులో భారత రాజకీయాల్లో కమ్యూనిస్టుల సమీకరణాలు ఏ రూపం దాల్చబోతున్నాయి అని. దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ఎలా మారబోతున్నాయనే ఈ ప్రశ్న మనం చూడబోయే ఈ మొత్తం విశ్లేషణకు ఒక బలమైన పునాదిలాంటిది. ముందుగా వామపక్షాల ఎన్నికల పతనమెలా ఉందో చూద్దాం. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ట్రెండ్స్ గమనిస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోటల్లాంటి బెంగాల్, త్రిపురలతో పాటు ఇప్పుడు కేరళలో కూడా వారు అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్తున్నాయి. దీనికి తోడు వామపక్షాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన పినరై విజయన్ గారి రాజకీయ జీవితం కూడా దాదాపుగా ముగింపు దశకు చేరుకుందనేది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్. అంటే అక్షరాల ఒక శకం ముగుస్తోంది అనడానికి ఇదొక నిదర్శనం. దీన్ని బట్టి మూలకథనం చేస్తున్న ప్రధాన వాదనమేమిటంటే, దేశవ్యాప్తంగా అతివాద కమ్యూనిజం దాదాపుగా తన ముగింపు దశకు వచ్చేసింది అని. ఎన్నికల రాజకీయాల్లో వాళ్ల ఇంపాక్ట్ క్రమంగా ఎలా పడిపోతోందో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు, యాబ్జల్యూట్లీ ఇదొక జాతీయ స్థాయి పరిణామం అని నివేదిక చెప్తుంది. సరే, ఇక ప్రస్తుతం పార్లమెంట్లో వారి బలం ఎలా ఉందనే నంబర్స్ వైపు వెళ్దాం. 17. అవును, కేవలం 17. ఈ ఒక్క సంఖ్య ప్రస్తుత వామపక్షాల రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అది కూడా మిత్రపక్షాల సాయంతో అన్ని వామపక్ష పార్టీలు కలిసి పార్లమెంట్లో సాధించినవి ఈ 17 స్థానాలు మాత్రమే. వారి ప్రస్తుత పరిమితులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే బలమైన గణాంకం ఏముంటుంది చెప్పండి. మరి ఈ 17 సీట్లల్లో ఎలా విభజన జరిగిందో తెలుసా? లోక్సభలో 9 స్థానాలు, రాజ్యసభలో 8 స్థానాలు. అంతే. దేశ అత్యున్నత చట్టసభల్లో ప్రస్తుతం వారి ప్రాతినిధ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ డేటా మనకు ఖచ్చితమైన క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ మనం 100 ఏళ్ల కమ్యూనిజం చరిత్ర, దానిపై ఉన్న ప్రధాన విమర్శ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో ఆవిర్భవించి సరిగ్గా ఒక శతాబ్దం పూర్తి చేసుకుంది. ఇలా ఖచ్చితంగా 100 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రక సమయంలోనే వాళ్ల రాజకీయ ప్రభావం దేశవ్యాప్తంగా ఇంతలా క్షీణించిపోవడం నిజంగా ఒక విరుద్ధమైన పరిణామం. 100 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు ఇప్పుడు ఎక్కడ నిలబడియున్నారనేది ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది కదా. అయితే ఈ మూల కథనం ఇక్కడొక అత్యంత విమర్శనాత్మకమైన పాయింట్ను లేవనెత్తింది. గడచిన 100 ఏళ్లుగా కమ్యూనిస్టులు వాడిన స్ట్రాటజీలను ఒక్కసారి గమనిద్దాం. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, రేషనలిస్ట్ రాజకీయాలు, అలాగే లిబరలిస్ట్ రాజకీయాలు, మైనారిటీ విక్టిమ్ కార్డు, హక్కుల పోరాటాలు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేసిన రాజకీయాలు. ఇవన్నీ చూశారు కదా. ఈ నిర్దిష్టమైన వ్యూహాలే మన సమాజాన్ని ఎప్పటికీ ఒకతాటిపైకి రాకుండా విడిపోయేలా చేశాయని ఈ కథనం చాలా తీవ్రంగా విమర్శిస్తోంది. ఇక ఫైనల్గా వామపక్షాల భవిష్యత్ అవతారం ఎలా ఉండబోతోందనే ఆలోచనకు వద్దాం. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన, ఆలోచింపజేసే ప్రశ్న దగ్గరకొచ్చాము. ఒక శతాబ్ద కాలంగా వారు వాడుతున్న ఈ రాజకీయ వ్యూహాలు, సమీకరణాలు రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త అవతారం దాల్చబోతున్నాయి? వరుసగా ఎదురవుతున్న ఈ పరాజయాలతో వారి సిద్ధాంతం పూర్తిగా రూపాంతరం చెందుతుందా, లేక ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా ఏదైనా కొత్త మార్గాన్నెంచుకుంటుందా? అసలు ఈ రాజకీయ సిద్ధాంతం తర్వాతి చాప్టర్ ఎలా ఉండబోతోందనే ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణలు ఇక్కడితో ముగిద్దాం.